ఒకసారి క్లిప్ చూడండి. ఏమైంది సార్? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడు ఏంటి సుధావిడు? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పేవాళ్ళు ఉన్నారా నీకు? ఫ్రెండ్లీ పోలీస్ అనుకున్నా సార్. టాయిలెట్ కి వెళ్ళాలంటే వెతుకున్నెళ్ళు. ఓకే సార్. ఏ నీ ఉత్తర నువ్వు పోసుకోవడానికి కూడా ఆ మాత్రం కష్టపడలేవా? ఈ సీన్లో సిఐ దయానంద్, అదేనండి మన ఎస్ఏ సూర్య గారు, ఒక పర్సన్ని అకారణంగా కొడుతూ ఉంటారు. ఈ సీన్ చూశాక మీకేం అర్థమైందో కానీ నాకు మాత్రం ఒక విషయం బాగా అర్థమైంది. కోపం పదం 2 అక్షరాలు మాత్రమే, కానీ 2 రాజ్యాల మధ్యన యుద్ధానికి కారణమవుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణికి కోపం అనేది సహజం. ఇది ఒక ఉపాధ్యాయుడు తన శిష్యుల్ని క్రమశిక్షణలో ఉంచడానికి, ఒక తండ్రి తన పిల్లలకి మంచి నడవడిక అలవాటు చేయడానికి, ఒక బాస్ తన కింద పనిచేసే వాళ్ళ మీద, అలాగే ఒక స్నేహితుడు తన స్నేహితుడి మీద ఇలా చూపించేది అయి ఉండొచ్చు. ఇలా కోపాలకి అనేక రకమైన రూపాలు ఉంటాయి. అసలు కోపం వచ్చాక ఏమవుతుంది? అసలు కోపాలకి ఎన్ని రకాలు? కోపం రావడానికి కారణాలేంటి? కోపం అనేది తాత్కాలికం మాత్రమే, కానీ దాని పర్యవసానం ఒక జీవిత కాలం వరకు ఉంటుంది. ఈ కోపం అనే దాని మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జీవితంలో ఎప్పుడైనా బాగా కోప్పడిన సందర్భాలు ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి.